చదువుదామా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జబ్ది మనవడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. చాలండి, చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైన సదబన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. ఎంతవరకునైనా పాటలు ఎందు మీరు తోడుకున్నారు. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మీరు విని ఉన్నారు కనుక వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలాన్ని దయచేయండి. సదబన లేఖన అంశంలో నుంచి శ్రేష్టమైన విషయాలు మేము గ్రహించడానికి మీ ఆత్మ సహాయం మాకు అనుకరించండి. నిలబడిన దాసుడు ఒట్టివాడు మట్టివాడు తండ్రి, ఎందుకు పనికిరంటి వాడినైనా ఈ సమయం అందరైనా నీ దాసుని నన్ను ప్రభా మీ ఆత్మచేత సంధించండి. అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని నా నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. ఇవన్నీ ప్రభుని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను ప్రభువా నీ బిడ్డల మనం అందరికీ దయచేసి నేను ప్రభువా మీరే నీ బిడ్డల మనం అందరితో మాట్లాడమని ఈ సమయాన్ని ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ యెరికోను పట్టుకున్న సంగతి, యెరికోను హస్తగతం చేసుకున్న సంగతి 6వ అధ్యాయంలో మనము చూడగలిగాం. అట్టి రీతిగానే ఈ సందర్భంలో 7వ అధ్యాయంలోను కూడా మనం ప్రవేశించినప్పుడు యెరికోను పట్టుకున్న తర్వాత హాయిను పట్టుకోవడానికి దేవుడు చెప్పిన విధంగా యెహోషువ ప్రయాణమై ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసి హాయి మీదకి పంపిస్తున్న సందర్భాన్ని మొట్టమొదటిగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ హాయిను కూడా వేగు చూడడానికి పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. బేతావేను దగ్గర ఉన్నటువంటి ఆయుపురమును కూడా వేగు చూసి ఆయుపురమును వారు యుద్ధం చేసి వారిని లోపరుచుకుని హస్తగతం చేసుకోమని దేవుడు చెప్పినటువంటి విధానాన్ని బట్టి వారు దాని మీద కూడా యుద్ధానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ముందుగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే జరాహు మును మనవడును లబ్ది మనవడును కర్మీ కుమారుడు అయినటువంటి ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించుకొనేను అనేటువంటి మాటను మనము జాగ్రత్తగా మనము గమనించాలి. అయితే వీరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి ఏం చేశారు? 2వ వచనం చూసినట్లయితే 2వ వచనం చూడండి. మీరు వెళ్ళి దేశం వేగు చూడండి అన్నాడు. బేతేలు తూర్పు దిక్కునున్న బేతావేనటువంటి ప్రాంతానికి దగ్గరున్న ఆయుపురమున వారు వేగు చూశారు. జనులందరిని వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి ఆయన పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేరా, ఆయవారు కొద్దిగా ఉన్నారు కదా అని వేగులు వారు వచ్చి యెహోషువతో చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వేగులు వారు వెళ్ళి సమాచారం తెచ్చారు. యెరికో పట్టణాన్ని వేగులు చూడడానికి వెళ్ళినటువంటి వారు ఎలాగైతే సమాచారం చెప్పి యెహోషువకు తెలియజేశారో, యెహోషువకి వేగుల వారు చెప్పిన సమాచారాన్ని బట్టి యెహోషువ యుద్ధానికి ఎలాగైతే వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత వారు యెరికోని ఎలాగైతే వారు జయించి తిరిగి వచ్చారో, ఇక్కడ కూడా ఆయుపురమును వేగు చూడడానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి చెప్పిన సమాచారం ఏంటంటే, ఆయుపురములు ఎంతో మంది లేరు, కొద్దిమందే ఉన్నారు కనుక అందరూ ప్రయాసపడి యుద్ధానికి వెళ్ళడం ఎందుకు? కొద్దిమంది వెళితే చనిపోతుంది. ఎంతమంది వెళ్తే చనిపోతుంది? కనీసం 3,000 మంది వెళ్ళి ఆయుపురమున మనము పట్టుకోవచ్చు అని వేగులు వారు ఇక్కడ యెహోషువకు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు ఆయువారి ఎదుట నిలువలేక పారిపోయిరి.
జాగ్రత్తగా గమనించాలి. యెరికో పట్టణంలో ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువ మంది. అంత ఎక్కువ మంది ఉన్నటువంటి యెరికో పట్టణాన్ని యెహోషువ స్వాధీనం చేసుకోవడానికి ఎవరి యొక్క శక్తి ఉంది అక్కడ? దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నట్టుగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి కొద్ది మందిని 3000 మందిని కూడా జయించలేక పారిపోయి వచ్చారు. యెరికో పట్టణంలో లక్షల మంది ఉన్నటువంటి జనాభాని ఎదుర్కొని వారిని హస్తగతం చేసుకున్న వారిని ఓడించి ప్రతి ఒక్కరిని చంపి వారిలో విజయాన్ని పొందుకుని ఇశ్రాయేలు జనాంగము వచ్చారు. ఇక్కడ 2 తేడాలు మనం గమనించాలి. మొట్టమొదటిగా దేవుడు యెరికోను పట్టుకునేటప్పుడు దేవుని యొక్క హస్తము ఇశ్రాయేలుతో పాటు కూడా ఉండి ఇశ్రాయేలు వారికి జయమును కలిగించింది. ఎవరంటే దేవుడే జయమును కలిగించాడు. ఇక్కడ ఈ ఆయిపురాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి సహాయము చేయలేదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. ఎందుకంటే 3000 మంది వెళ్ళినా, 2000 మంది వెళ్ళినా, 100 మంది వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ యెహోషువతో పాటు దేవుడు కూడా ఉండి ఇశ్రాయేలు జనాంగానికి జయము కలిగించింది. ఎవరంటే వారి శక్తి, వారి బలము, వారి యుద్ధ నైపుణ్యం కాదు. వారికున్న డాలులు, వారికున్న ఖడ్గాలు, వారికున్న బాణాలు యుద్ధంలో శత్రువులను జయించడానికి పనికిరావు. ఈ రోజున మనం ఏమనుకుంటామంటే మన శక్తి వల్ల, మన బలం వల్ల ఏదైనా చేసేయచ్చు అనుకుంటాం. మన వల్ల ఏమీ కాదు. మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన ఆస్తుపాస్తుల వల్ల మనకి ఏమీ కూడా మేలు జరగదు. దేవుడు మనకు తోడై ఉంటే తప్ప మన జీవితంలో మేలులు జరగవనే సత్యాన్ని ప్రకృతి మనకు తెలియజేస్తుంది. ప్రతిసారి కూడా మనం ఏదో ప్రయాణమై బయటకు వెళ్ళాలనుకుంటాం, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలనుకుంటాం. మధ్యదారిలో వర్షం పడవచ్చు, మధ్యదారిలో యాక్సిడెంట్లు అవ్వచ్చు, మధ్యదారిలో బస్సు తెడిపోవచ్చు, మధ్యదారిలో ప్రయాణము ఆగిపోవచ్చు. సజీవం మరి సరైన రీతిలో మన ప్రయాణాలు సాగనప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో ఎంతో అనుకున్నాం కానీ జరగలేదు. కొన్ని సందర్భాలు అన్ని సవ్యంగా జరుగుతాయి. సవ్యంగా జరిగినాయి అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సవ్యంగా జరగలేదంటే దేవుడు మనకు తోడుగా లేడు అనే సత్యాన్ని మొట్టమొదటి మన జ్ఞాపకం ప్రకృతి మనకు తెలియజేస్తుందండి. 2019 సంవత్సరం, 2021 సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక మంది భూమిని విడిచి వెళ్ళిపోయిన ఉన్నారు. రోగం, కరోనా వ్యాధి వచ్చింది. కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఎవరన్నా బ్రతికారమ్మా? ధనవంతులు సైతం చనిపోయారు, సామాన్యులే బ్రతికారు. సామాన్యమైన వారే బ్రతికి బట్టగట్టాం. ఈ రోజున మనం ఇలా నిలబడ్డామంటే కరోనాలో నుంచి ప్రయాణం చేసి, కరోనా వ్యాధి నుంచి, మరణకరమైన వ్యాధిలోంచి మనం ప్రయాణం చేసిన ఈ సమయం ముందు 2025లో మనం బ్రతుకున్నామంటే కారణం దేవునిలో, దేవుని చిత్తంలో మనం ఉన్నాం కనుక, మన ప్రణాళిక దేవుని చిత్తంలో ఉంది కనుక మనం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు కనుక మనం బ్రతకాము. ధనవంతులైన వారు చాలా మంది చనిపోయారు, డబ్బు ఉన్నవారు చనిపోయారు, ఆస్తుపాస్తులు ఉన్నవారు చనిపోయారు. చనిపోలేదా? చాలా మంది చనిపోయారు. మనం ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. విశాఖపట్నం చాలా ఎత్తైన ప్రదేశము, వర్షాలు లేవు, వానలు లేవు, ఏమి లేవు. కానీ విశాఖపట్నం అంతా ఇల్లు మునిగిపోతున్నాయి. మొలలోతున్న ఇల్లుతో విశాఖపట్నం మునిగిపోయింది. ఇప్పుడు కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో నీరు ప్రవహించడానికి డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడికెక్కడ నీళ్ళు నిలిచిపోయి, విజయవాడ కూడా నీళ్ళు నిలిచిపోయి చాలాసార్లు పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు. కొట్టుకుపోయినాయి చాలా మళ్ళీ, చాలా మంది కొట్టుకుపోయారు, చాలా మంది చనిపోయారు. వర్షాల్లో వ్యాధులతో బాధపడిపోయారు. ప్రయోజన పడ్డారు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క కృప లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యెహోషువ యెరికోను పట్టుకుని యెరికోను హస్తగతం చేసుకోవడానికి కారణం దేవుని యొక్క కృపే. ఇక్కడ ఆయని, కొద్ది మంది ఉన్నటువంటి ఆయని, కొంతమంది ఉన్నటువంటి ఆయని, ఎంతో బలవంతమైన పట్టణం కానిటువంటి ఆయన్ని పట్టుకోలేక ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చారు అంటే, నిలువలేకపోయారు అంటే కారణం ఏమిటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు వారితో వెళ్ళలేదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చదువుదాం ఒకసారి. 6వ వచనం మనం చూద్దాం. 6వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం కూడా చదవాలండి. 4వ వచనం చదువుకున్నాం కదా. ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు ఆయువారి ఎదుట నిలువలేక పారిపోయి, అప్పుడు ఆయువారు ఇశ్రాయేలు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి శెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు
కరిగి నీరైపోయేను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగం 3,000 మంది వెళ్ళారు. 3,000 మందిలో 36 మందిని పట్టుకుని వారు సంహరించి మిగిలిన వారందరూ కూడా తరిమి తరిమి కొట్టారు. ఎవరిని? ఇశ్రాయేల్ జనాంగాన్ని, సున్నతి కలిగినటువంటి వారిని, దేవుని బిడ్డలు అని పేరు పొందినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆయువారు తరిమి తరిమి కొట్టగా వారు పారిపోయి యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువకి చాలా బాధేసింది, చాలా కష్టం వచ్చింది. చూడండి 6వ వచనం చూద్దాం. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. తన బట్టలు చింపుకుని ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోషువ మందసమున ఎదుట నేల మీద ముఖములను మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మలను నశింపజేయునట్లు అమోరుల చేతికి నీవెందుకు మమ్ములను అప్పగించితివి? ఈ జనులను యొర్దానునకు దాటించితివి. యోర్దాను అవతల నివసించుట మేలు కదా ప్రభువా, కనికరించుము. వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకుని నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ ప్రార్థన ఏం చేస్తున్నాడో తెలిసే? ప్రభువా, యొర్దాను దాటించావు, ఎర్ర సముద్రం దాటించావు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఈ రోజున ఎరుకోని మేము పట్టుకోవడానికి నీ కృపనిచ్చావు, బాగుంది, అంతా బాగుంది. కానీ ఆయువారి ఎదుట, ఆయుపురము వారి ఎదుట మేము నిలువ లేకుండా పారిపోయినప్పుడు మిగిలినటువంటి రాజులు, కానానీయులు కానీ ఈ దేశ నివాసులందరూ కానీ ఒకవేళ విని మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని సంహరించి ఈ భూమి మీద నా పేరు లేకుండా, ఇశ్రాయేలు జనాంగం పేరు లేకుండా తుడిచివేస్తారు కదా. ఇలా ఎందుకు జరిగింది ప్రభువా? ఘనమైన నీ నామాన్ని గురించి నీవేమి చేయదు అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? యెహోషువ. ఇంతకీ యెహోషువకి కొన్ని విషయాలు అర్థం అవ్వల. దేవుడు కాపాడినప్పుడు దేవునికి స్తుతించాడు, దేవునికి కనపరిచాడు. ఓడిపోయినప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? యెహోషువ బట్టలు చింపుకొని నెత్తి మీద బూడిద పోసుకుని నాయకులను పెద్దలను తీసుకుని వెళ్ళి మందసము ఎదుట మోకరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా యెహోషువ ఇక్కడ ప్రార్థన చలుపుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవునికి అర్థమయ్యి ఆయన పట్టుకోవడానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు తోడుగా వెళ్ళలేదు. అప్పుడు 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 11వ వచనం చూద్దాం. చూడండి 9వ వచనం. యెహోషువ తిట్లనను, లెమ్ము, నువ్వు ఎక్కడ నేల మీద ముఖం మోపుకొందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఓడిపోయారన్న సంగతి యెహోషువకి అర్థం కాలేదు. కానీ దేవునికి అర్థమయ్యి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ ప్రార్థన చేసి మోకరించగా దేవుడు యెహోషువకి తెలియజేస్తున్నాడు. ప్రార్థించిన ప్రార్థనకు, యెహోషువ ప్రార్థనకు దేవుడు ఇక్కడ జవాబునిస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు, ఉత్తరం ఇస్తున్నాడు. ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే యెహోషువకి దేవుడు తెలియజేసిన సత్యాన్ని మనం చూడని విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషువకి అర్థం కాలే ఎందుకు ఆయన మీదకి వెళ్ళినటువంటి ఇశ్రాయేల్ జనాంగం పారిపోయి వచ్చారు. 36 మంది మరణానికి కారణం ఎవరు?
దేవుడు అనుకుంటున్నాడు యెహోషువ. అక్కడ వారిని జయించలేక వీరు తిరిగి వస్తుండగా, పారిపోయి వస్తుండగా వారు పట్టుకుని చంపారని యెహోషువ అనుకుంటున్నాడు. కానీ యెహోషువకి తెలియని విషయము మొదటి వచనములోనే మనము చదువుకున్నాం. మొదటి వచనంలోనే చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? శపథమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జెరుహూమును మనవడును, లబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను శపథము చేయబడిన దాంట్లో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను అనే విషయం రాయబడింది. ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపించిన విషయం యెహోషువకి తెలియక ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రజల ముందు ఇశ్రాయేలు జనాంగము ఓడిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజనబడ్డారా, అయితే దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపథమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి 12వ వచనం, ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులు తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు నీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండనని దేవుడు ఇక్కడ యెహోషువకు తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు తోడై ఉన్నాను అంటే యెరికోను జయించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉన్నాడు. కొన్ని పనులు మనం చేస్తున్నప్పుడు వాటంతటికి అవే జరుగుతూ వెళ్తూ ఉంటాయి. కొన్ని పనులు మనం చేయడానికి పూనుకున్నప్పుడు ఎంతకీ కూడా అవి జరగవు. ఇల్లు కట్టాలనుకుంటాం, ఇల్లు కట్టలేము. వివాహం చేయాలనుకుంటాం, వివాహం చేయలేము. ఏదో సంపాదించాలనుకుంటాం, ఉద్యోగం చేయాలనుకుంటాం, ఉద్యోగం చేయలేము. చేతి పని చేయలేము. కష్టాలు, కడగళ్ళు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల పొందలేం. కారణం ఏంటో తెలుసని, దేవుడు మనకు తోడుగా లేనప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నవి అక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు మీలో ఉన్నటువంటి శపితమైన దాన్ని తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లో దోసుకున్న వాడిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన హృదయంలో తప్పును పెట్టుకుని, మన హృదయంలో శాపాన్ని పెట్టుకుని, మన హృదయంలో అపరాధాన్ని పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు మన ప్రార్థన ఆలకించడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడంటే నిర్మలమైన మనసుతో, యథార్థమైన మనసుతో దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేసినటువంటి కొర్నేలిని మనం చూడగలుగుతాం. యథార్థమైన మనసుతో ప్రార్థన చేసాడు కనుక కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థనకు జవాబుగా దూతను పరలోకం నుంచి భూమి మీదకి పంపించి కొర్నేలితో దూత చెప్తుంది, కొర్నేలి నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మన ప్రార్థనలో దేవుడు ఆలకించాలంటే యథార్థమైనటువంటి మనసుతో మనము ప్రార్థన చేయాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అయితే దేవునితో యెహోషువ చెప్తున్నా, మరి మేమేం చేయాలి, ఎలా చేయాలి, కారణం ఏంటి? మరలా మేము మాలను శాపం తీసినట్టు మీలో ఉన్నట్టు పాపం చేసిన వాడు, శాపగ్రస్తుడైన వాడు మీలో ఉండకుండా తీసివేస్తేనే కానీ నేను మీతో పాటు రాను అని దేవుడు వారికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం చూడండి. నీవు లేచి యెహోషువ, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని వారితో చెప్పు. నువ్వు వెళ్ళు, వారిని పరిశుద్ధపరచు అని దేవుడు యెహోషువతో చెప్పాడు. అప్పుడు 14వ వచనంలో యెహోషువ వెళ్ళి వారితో చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇప్పుడు చదువుదాం 14వ వచనం. చదవండి. రావాలను, దగ్గరికి రావాలి,
ఏలయనగా వాడు యెహోవా నిబంధన మీరు ఇశ్రాయేలు దుష్కార్యము చేసిన వాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోషువ వెళ్ళాడు, దేవుని నిర్ణయాన్ని వారితో తెలియజెప్పాడు. తెలియజేసినప్పుడు 14 వచ్చిన మనం చూస్తే గోత్రములు వంశముల ప్రకారము పురుషులను కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా యెహోషువ ముందరకు రప్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్ని గోత్రాలు ఉన్నాయండి మనకి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రముల వారు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఇశ్రాయేలుకు పుట్టినటువంటి జనాభాలో అంటే యాకోబుకు పుట్టినటువంటి సంతానంలో గోత్రకర్తలు ఉన్నారు, గోత్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు. 12 గోత్రాల పేర్లు ఇదివరకు మనం నిర్గమకాండంలో చూసుకున్నాం. రూబేను, సిమియోను, లేవి, యోదా, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, ఎఫ్రాయిము, మనష్షే అనేటువంటి 12 గోత్రాల వారు ఇశ్రాయేలు జనాంగంలో నుంచి వచ్చారు. యాకోబు యొక్క సంతానం వీరు. ఈ 12 గోత్రములను యెహోషువ ఏమన్నా, రేపు ఉదయం మీరు అందరూ కూడా లేచి దేవుని మందసం దగ్గర దేవుని సన్నిధానం ముందుకు మీరు రావాలి అని చెప్పాడు. రావాలని చెప్పినప్పుడు 16వ వచనం నుంచి చూడండి, అక్కడ వారు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించగా యోదా గోత్రము పట్టబడెను. ఒక్క విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏ గోత్రములో పాపం ఉంది, ఏ గోత్రములో శపితమైన వారు ఉన్నారు అనేటువంటి విషయం యెహోషువకి ఎలా తెలుస్తుంది? యెహోషువకి తెలియదు. అది కేవలం దేవునికి ఒక్కడికి ఆ విషయము తెలుస్తుంది. మొట్టమొదటిగా గోత్రాల వరుసన రప్పించినప్పుడు యోదా గోత్రము పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత చదవండి. యోదా వంశములు పట్టి వచ్చినప్పుడు జెరాహీల వంశము పట్టబడినట్టుగా మనం చూస్తున్నామా? పురుషులను వరుసకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. జబ్ది తన ఇంటి వారిని రప్పించినప్పుడు యూదా గోత్రంలో ఉన్నటువంటి జెరాహు మనవడు, జబ్ది మనవడు, కర్మి కుమారుడు ఆకాను పట్టబడెను. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. వారు పట్టబడ్డారని 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే పట్టబడ్డారు. ఎలా పట్టబడ్డారు? వాళ్ళు ఏ రకంగా వారు పట్టబడ్డారు, ఏ రీతిగా వారు పట్టబడ్డారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజుల్లో ఎవరన్నా తప్పిదం చేసినప్పుడు ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది పేర్లు రాసి సీటులు వేసేటటువంటి సాంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. 100 మంది పేర్లు రాసి సీటీలు వేసి దేవుని సన్నిధానంలో ఆ సీటీలు తీసేవారు. దేవుడు ఏం చేసేవాడు? ఎవరైతే తప్పిదం చేశారో, ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే అక్రమం చేశారో వారి పేరు వచ్చేలాగా దేవుడు కృప చూపించేవాడు. మొట్టమొదటిది. రెండవది, గత కొన్ని వారాల క్రితం మనం చెప్పుకున్నాం, ఊరీము తుమ్మీము అనేటువంటి రాళ్ళు ద్వారా దేవుడు అక్కడ న్యాయాన్ని కూడా జరిగించేవాడు. ఎవరి పేరైనా చెప్పి ఊరీము తుమ్మీము దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అక్కడ వారి పేరు చెప్పినప్పుడు 2 రకాలుగా రాళ్ళు వెలిగి, ఒకటి నలుపు రంగు, ఒకటి రెండవది తెలుపు రంగు. తెలుపు రంగు వెలిగితే వాడు తప్పు చేయలేదని, నలుపు రంగు వెలిగితే వాడు తప్పు చేసేటటువంటి సత్యాన్ని ఊరీము తుమ్మీము కూడా తెలియజేసే సీటుల రూపంలోను, ఊరీము తుమ్మీము రూపంలోను ఈ యొక్క న్యాయ నిర్ణేతలుగా దేవుడు వారికి తెలియజేసేవాడు అన్నమాట. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మాత్రం వారి యోధా గోత్రములో చెప్పిన యోధా గోత్రము రప్పించినప్పుడు యోధా వంశము పట్టుబడింది. జెరహుల వంశమును రప్పించినప్పుడు జెరహు పురుషులలో లబ్ధి పట్టబడ్డాడు. లబ్ధి ఇంటి వారిని రప్పించినప్పుడు జెరహు మనముడును లబ్ధి కుమారుడు అయినటువంటి కర్మి కుమారునటువంటి ఆకాను పట్టబడ్డాడు. ఎలా పట్టబడ్డాడు? వారి పేర్లన్నీ చీటుల రూపంలో వేసి దేవుని సన్నిధానంలో ప్రార్థించి వాటిని తీసినప్పుడు ఆఖరిగా ఆకాను పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క తీర్పు సత్యమైనది. ఒకవేళ ఆకాను పేరు వచ్చింది, ఆకాను నిజంగా తప్పు చేశాడా అని అంటే, ప్రియమైన బిడ్డలారా, ఆకాను తప్పు చేశాడు లేదో ఆకాను నిజం ఒప్పుకుంటేనే
అక్కడ తప్పు చేసిందో లేదని తెలియదు. కానీ దేవుని సన్నిధానంలో సీటులు వేసినప్పుడు ఊరీము తుమ్మీము గురించి, ఊరీము తుమ్మీము దగ్గర వారు న్యాయ నిరతలు చేసినప్పుడు అవి చెప్పినటువంటి మాట సత్యమనేది దేవుడు పలికినటువంటి మాటగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కర్మి కుమారుడు ఆకాను అక్కడ పట్టబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూసిన తర్వాత చూడండి, అక్కడ తర్వాత మనము యెహోషువ ఆకాను దగ్గరికి వెళ్ళి ఆకానుతో అడుగుతున్నాడు, ఆకానుతో చెప్తున్నాడు. చూడండి 19వ వచనం చూడండి. ఆకాను పట్టబడ్డాడు. యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు చెప్పిన తీర్పు ఇక్కడ నిజమైనది. దేవుడు ఏది చెప్పినా నిజంగా చెప్తాడు. ఆయన యథార్థమే చెప్తాడు. అబద్ధం అనవలసిన పని ఆయనకు ఏమీ లేదు. ప్రియమైన బిడ్డలారా, కనుక అక్కడ ఆకాను ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను పాపం చేసి తిని అని చెప్తున్నాడు. అని చెప్తూ అక్కడ 21వ వచనంలో అతడు చేసినటువంటి పనిని ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 21వ వచనం చదివినట్లయితే ఆకాను అంటున్నాడు, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కడ్డీని నేను చూసి నేను ఆశించి వాటిని తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య భూమిలో దానిని దాసి ఉంచి తిని, ఆ వెండి దాని క్రిందనుందని చెప్పాను. చూడండి, ఆకాను తన పాపం చేశాడు. ఏం చేశాడంట? ఒక మంచి సీనారి పై వస్త్రము 200 తులములు 50 తులములు ఎత్తుగలిగిన ఒక బంగారు కమ్మని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఇక్కడ ఆకాను చేసినటువంటి పాపము, పొరపాటు, శపితమైన దానిని తీసుకోవడం, ఆశించడమే. మొట్టమొదటిగా అతడు చూశాడు, నేత్రాశ. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. మానవుణ్ణి పాడు చేసేది ఈ మూడే. ప్రియదేవులారా, ఈ మూడు గనక మానవుడు వాటిని త్యజించినట్లయితే, జయించినట్లయితే, శోధన జయించినట్లయితే వారి జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, అతడు చూశాడు మొట్టమొదటిగా నేత్రాశ, రెండవది అతడు ఆశించాడు శరీరాశ, అతడు తీసుకున్నాడు జీవపు డంబము. దాన్ని తీసుకుని తన డేరాలో దాచి పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యెహోషువ తన దగ్గరటువంటి వారిని పంపించినప్పుడు, సైనికులను పంపించినప్పుడు వారు వెళ్ళి జెరహు కుమారుని ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమున బంగారు కమ్మని, ఆకాను కుమారులు కుమార్తెలను అతని దగ్గర డేరాలో దొరికినటువంటి సామాన్ని తీసుకుని యెహోషువ దగ్గరకు వచ్చారు. చూడండి 28, 23 వచ్చి చూడినప్పుడు ఆ వెండి దాని క్రింద ఉంది. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని వారు ఉంచిరి. 24వ వచనం, తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏదైతే శపితమైనది ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వారిని తీసుకుని వచ్చి మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలన చేయండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యెహోషువ చెప్పాడు, ఎవరి మధ్య శపితమైనది దొరుకుతుందో వారు వారి కుటుంబం, వారికి ఉన్న సమస్తము కూడా ఈ భూమి మీద లేకుండా దేవుడు చేస్తాడు అని చెప్పినప్పుడు కూడా ఆకాను మాట వినలే, ఆకాను విషయం చెప్పలే. దేవుడు నిరూపించి దేవుడు తెలియజేస్తేనే కానీ ఆకాను తన తప్పును
ఒప్పుకోలేకపోయాడు. అయితే అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచింది 25వ వచనం చూద్దామండి. అప్పుడు యెహోషువ అంటున్నాడు, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో సావగొట్టిది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. ఆకోరు లోయలకు తీసుకెళ్లారు. ఎవరైనా తీసుకెళ్లారు? ఆకాను కుటుంబాన్ని, ఆకాను పిల్లల్ని, ఆకానుకున్న సంపదను, గాడిదలను, ఎద్దులను, ఏదైతే ఉందో అదంతాను. రెండవది ఇంకో విషయం ఏంటంటే, ఆకాను గుడారాన్ని కూడా తీసుకుని వెళ్ళి లోయలో వేసి వారిని రాళ్లతో కొట్టి చంపి వారిని అక్కడ సమాధి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 36 మంది సావుకు కారణమైనటువంటి ఆకాను పాపం వలన వచ్చు జీతము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చదువుదామా? రోమా పత్రికలో నుండి 6వ అధ్యాయం 23వ వచనం. చాలాసార్లు మనం దేవుని వాక్యాలు వింటాం, దేవుని వాక్యాలు చదువుతాం, కానీ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి మనము ఇష్టపడం. చూడండి, ఇక్కడ ఆ మాటను మనం చదువుతాం. చూడండి, ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు చెప్పింది ఏంటి? శపితమైన దాన్ని ఏది కూడా మీరు తీసుకోవడానికి వీలు లేదు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఎరుకోను పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు, ఎరుకోను మరి వశపరుచుకోవడానికి వెళ్తున్నప్పుడు యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? స్థాపితమైన దానిని మీరు ఏది కూడా తీసుకొని రావద్దు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ఆ శాపగ్రస్తం అనేది ఏది కూడా మీ మధ్య ఉండడానికి వీలు లేదు అని అక్కడ దేవుడు వారికి చెప్పినప్పుడు వారు దాని మాట కాదని మరి తృణీకరించాడు. ఆకాను వినలేదా? ఆకాను కూడా విన్నాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా విన్నారు. ఈ బంగారపు కడ్డీని, అలాగే ఈ సీనారు వస్త్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆకాను ఎరుకోను పట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత, ఎరుకోను హస్తగతం చేసుకున్న తర్వాత, ఎరుకోలోంచి తిరిగి వారందరిని చంపేసి తిరిగి వస్తున్నప్పుడు శపితమైనటువంటి సీనారు పై వస్త్రమును, ఈ బంగారు కడ్డీని, ఈ వెండి కడ్డీని అక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎరుకో నుంచి. ఎవరు? ఆకాను. అక్కడ దేవుడు చెప్పింది ఏంటి? శపితమైన దాన్ని దేనిని మీరు తీసుకొనవద్దు అని చెప్పాడు. అంటే ఆకాను జీవితంలో ఏముందో తెలిసింది? పాపము అడుగులు వేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే విషాదపు అడుగులు ఆకాను జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. శాపము కలిగేటటువంటి అడుగులు కూడా ఆకాను జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందరూ నీతిమంతులు కారు, అందరూ పాపాత్ములు కూడా కాదు. సంచలమైనటువంటి మనసు ఒక్కొక్కసారి చూడడానికి ఆశిస్తుంది, ఆశించడానికి ఆశిస్తుంది, తీసుకోవడానికి ఆశిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, అతడు చూశాడు, అతడు ఆశించాడు, అతడు తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే మొట్టమొదటిగా ఆది కాండంలో కూడా అవ్వమ్మ చేసిన పని ఆకాను కూడా ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవ్వమ్మ ఏం చేసింది? పండు మంచిదని కన్నులతో చూసింది, అది శరీరానికి ఆహారానికి మంచిదని ఆశించింది, దాన్ని తీసుకుని కోసుకుని తిన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియదనులారా, ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మానవుని హృదయంలో ఉంటుంది కనుక మానవుడు వీటిని తొలగించుకుంటేనే గాని దేవునిలో మనము నిత్యము జీవించలేమని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఒక కుటుంబంలో తప్పు చేసిన వాడు, ఒక కుటుంబంలో పాపం జరిగితే ఆ కుటుంబానికి అంతటికి ఎలాగైతే మచ్చ వస్తుందో, ఆకాను చేసినటువంటి పాపమును బట్టి ఆకాను కుటుంబం, ఆకాను సంపద, పిల్లలు, మనవళ్ళు, మొత్తం ఆకానుకున్నటువంటి సంబంధికులందరినీ కూడా దేవుడు ఆ ఆకోరులోకి తీసుకుని వెళ్ళి వారిని చంపిమేమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సందర్భంలో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి? దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు మన్నిస్తాడు కదా, మరి ఎందుకు చంపేయమన్నాడు అని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఇంకొక విషయాన్ని కూడా మీరు అడగవచ్చు. సిలువ మీద దొంగను దేవుడు క్షమించాడు కదా. ఎన్నో పాపాలు చేసి, ఎన్నో హత్యలు చేసి, ఎన్నో దోపిడీలు చేసి, ఎంతో దేవునికి అవమానకరంగా జీవించినటువంటి సిలువ మీద దొంగ ప్రభు వారిని అడిగినప్పుడు వెంటనే ప్రభు క్షమించాడు కదా. ఆకాను కూడా క్షమించవచ్చు కదా అని అడగవచ్చు మీరు. కానీ సిలువ మీద దొంగని యేసు ప్రభు క్షమించడానికి ముఖ్యమైన ఒక కారణం ఉంది ప్రియజనపడారు. ఏంటో కారణం? అతడు కొన్ని క్షణాల్లో చనిపోతాడు. మారు మనసు పొందడానికి కూడా అవకాశం అతనికి లేదు. ఒకవేళ బ్రతికిన మరలా తప్పు చేయడానికి, పాపం చేయడానికి అతనికి వేసిన శిక్ష మరణ శిక్ష. కొన్ని నిమిషాల్లో చనిపోతాడు కనుక ఆడు మరలా పాపం చేయడానికి అవకాశము లేదు. ఈ రోజున మనం ఏం చేస్తాం? దేవుని క్షమించమని అడుగుతాం, మరలా పాపములోనే మనము తిరుగుతాం. దేవుని మన్నించమని అడుగుతాం, మరలా తప్పులు మనం చేస్తున్నామంటాం. దేవుని క్షమించమని అడిగి, మన్నించమని అడిగి యథాతథంగా ఆదివారం మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ వారం అంతా చేసిన తప్పులని క్షమించినైనా, వచ్చే వారం నేను చేయనైనా. జనవరి 1 రోజున అదే చెప్తాం, 31వ తారీఖున కూడా అదే చెప్తాం. ఈ సంవత్సరం అంతా చేసిన పనులను బట్టి నేను క్షమించినైనా, ఈ కొత్త సంవత్సరం ఎటువంటి పనులు చేయనని మనం చెప్తూ ఉంటాం. కానీ మానలేదు. మానవుని జీవితం కుక్క తోక వంటిది. కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. మానవుని జీవితం కూడా వంకరి ఆలోచనలు, వంకర బుద్ధులు మనలోకి వస్తాయి. ఎవరో నీతిమత్వంగా జీవించేవారు కొంతమంది. అందుకే ఇది కృపాయుగం అండి. దేవుడు మనల్ని శిక్షించాలంటే ప్రతి దినం దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ప్రతి దినము మనకి శిక్షణ ఆయన వేస్తూనే ఉంటాడు. ఇది కృపాయుగం కనుక క్షమిస్తున్నాడు. నేను వచ్చే రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది కనుక క్షమిస్తానని క్షమిస్తున్నాడు దేవుడు. లేకపోతే మీరు చేసిన పొరపాట్లు, నేను చేసిన పొరపాట్లు చూసి దేవుడు ఊరుకుంటున్నాడు అంటే కారణం ఏంటో తెలిసింది. దేవుడు మనలను మన్నిస్తున్నాడు, ఇంకా మన్నిస్తున్నాడు. ఇదే తప్పు. ప్రతి సంవత్సరం తప్పులు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం పొరపాట్లు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం అపరాధాలు చేస్తున్నాం. అయినా కానీ దేవుడు మనలను క్షమించుకుంటూనే వస్తున్నాడు ప్రియజనపడారు. కనుక మనం చేయవలసిన పని ఏంటో తెలిసింది. ఆకాను జీవితంలో ఏముందండి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. చేసిన పాపం దాచిపెట్టాడు. యెహోషువ వారందరూ శపితమైనది ఏదైనా తీసుకొచ్చారని యెహోషువ అడిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత వారు యుద్ధం నుంచి వచ్చేసిన తర్వాత ఏమైనా శపితమైనది ఏమైనా తీసుకొచ్చారా, మీ డేరాలు ఏమైనా దోసుకున్నారని అడిగాడు. అడగకుండా ఉన్నాడు. అడిగినా కానీ ఎవరు చెప్పలేదు. ఇతడు ఏం చేశాడండి? పాపమును దాచిపెట్టాడు. పాపమునకు వచ్చి జీతం మరణమైన సంగతి తెలుసుకోనా. ఆకాను తన జీవితంలో తప్పిదాన్ని దాచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రియజనులారా. దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు తెలిసి, ఇక నువ్వు చేయను అని నిర్ధారణకు వచ్చిన తర్వాత క్షమిస్తాడు. కానీ మనం ఎప్పుడు కూడా పొరపాట్లు చేస్తూనే ఉంటాము ప్రియజనులారా. ఈ సమయం ముందు మనము ఆకాను చేసిన పాపం ఎలాగొచ్చిందని మరణమునకు దారి తీసింది. ఆకారు లోయలోకి తీసుకుని వెళ్ళి వారి కుటుంబాన్ని అంతటిని, తనకున్న సంపద అంతటిని, శపితమైనది ఏది ఉండడానికి వీలు లేదు. గుడారంలో దాచాడు కనుక గుడారంతో సహా తనకున్నటువంటి కుటుంబ సంబంధికులతో సహా, భార్యతో సహా, పిల్లలతో సహా, వారి సంతానం, ఆకానుకున్నది సమస్తమును కూడా తీసుకుని వెళ్ళి ఆకారు లోయలో మరణింపచేశారు. వారు కాల్చి వేసిన తర్వాత ఆ బూడిద మీద రాళ్లు పోగేశారు. ఆ పోగు ఇంకా గుట్టలు ఇంకాను అక్కడే ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియజనులారా. జ్ఞాపకం చేసుకుందామండి. పాపమును దాచుకోకుండా దేవుని సన్నిధానం మనము ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలనాడు అవ్వమ్మ చేసిన చిన్న పొరపాటు ఆకానులో ఆ జీన్స్ ఇంకాను ఉండిపోయినాయి. అవ్వమ్మ చూసింది, ఆకాను చూశాడు. అవ్వమ్మ ఆశించింది, ఆకాను ఆశించాడు. అవ్వమ్మ పోసుకు తింది, ఆకాను కూడా వాటిని తీసుకుని వచ్చి డేరాలో దాశాడు. ప్రియజనులారా, గమనించినట్లయితే ఈ రోజున మనము ఆకాను ఆలోచన, పాపపు ఆలోచన, మన ఆలోచనలు ఎలాగున్నాయో మనము హృదయంలో మనం ఆలోచించుకొని, పరిశుద్ధాత్మ ద్వారా ఆలోచన చేసుకొని, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, నా ఆలోచనలు మంచివా చెడ్డవా ప్రభువా అని అడిగితే దేవుడు చెప్తాడు. పాపం చేసిన వాడు దాక్కున్నాడు. అనేక వేల మంది అక్కడ వంశావళులు ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక వేల జనాభాలో, లక్షల మంది జనాభాలో ఆకాను పాపం చేశాడని ఎవరికి తెలుస్తుంది? దేవునికి ఒక్కడికే తెలిసింది తప్ప ఎవరికి కూడా తెలియదు. దేవుడు నిరూపించి ఆకాను బయటకు తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక 36 మంది ప్రాణాలు తీసినటువంటి ఆకానును అక్కడ దేవుడు
శిక్షకు గురి చేసినట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది అంటారు తప్పు చేస్తే తప్పు చేశాడు, ఆకాన్ని చంపొచ్చు కదా, కుటుంబీకులను ఎందుకు చంపాలంటే శపితమైనది ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబం అంతట్లో కూడా ఆ శాపం ఉంటుంది కనుక ఆ శాపాన్ని దేవుడు తీసివేయాలని కోరుకున్నాడు అంతే. చూడండి, ఎరుకోలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జనాభా, ఎరుకోని దేవుడు ఎందుకు పట్టుకున్నాడు, ఎందుకు నాశనం చేయమన్నాడు, ఎరుకోలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా చంపేయమని దేవుడు ఎందుకు చెప్పాడు అన్న విషయాన్ని చిన్న మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలంట వారి జీవితం భ్రష్టమైనటువంటి జీవితం అంట. వారు చేసే పాపం అంటే ఇంత అంతా కాలినటువంటి పాపం. మనుషులతో పురుషులు, స్త్రీలతో వారు వ్యభిచారం చేస్తూ, విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలను ఆరాధిస్తూ వారు శపితమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తుండగా దేవుడు చూసి ఆ పట్టణమును మొత్తము కూడా నాశనం చేయాలని దేవుడు ఎరుకో పట్టణం అంతా నాశనం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమిత్రులారా, నినివే పట్టణం పాపం చేసినా కానీ వారు ఏం చేశారండి, మారు మనసు పొందారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం పాపం చేశారు కానీ మారు మనసు వారు పొందలేకపోయారు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాన్ని అంతా కూడా అగ్ని గంధకాలతో దేవుడు పరలోకం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణం అంతటిని కూడా దేవుడు నాశనం చేశాడు. అగ్ని గంధకాలు కురిపించడం అంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ మట్టి మీద, ఒక్క నేల మీద ఒక్క మొలక కూడా మొలవకుండా దేవుడు ఆ పట్టణం అంతా నాశనం చేశాడు. పాపం అంత భయంకరమైనది. అటువంటి పాపపు స్థితిలోంచి నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. మన జీవితం కూడా ఆకానుకున్నటువంటి ఆలోచనలు, ఆకానుకున్నటువంటి చూపులు, ఆకానుకున్నటువంటి ఆశించే మనసులు, ఆకానుకు మీద దాచుకున్నటువంటి స్థితిలో మనకి ఏమైనా ఉన్నాయేమో ఈ సమయం అందు మనము ఆలోచన చేయాలి. నేత్రాస, శరీరాస, జీవపటామము మానవుడిని పాపానికి తీసుకుని వెళ్తుంది, నరకానికి తీసుకుని వెళ్తుంది. పాపముకు వచ్చే జీతము మరణం అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవునితో నడుస్తూ ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలలో వంచండి చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయాన్ని ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆకాను తన జీవితంలో ప్రభు శపితమైన దాన్ని ప్రభు ఆశించాడు, శపితమైన దాన్ని చూశాడు, శపితమైన దొంగిలి బొంకి తన డేరాలో దాచుకున్నాడు తండ్రి. తన జీవితంలో శాపాన్ని ప్రభు కొని తెచ్చుకున్నాడు. పాపమును చూశాడు, పాపమును ఆశించాడు, పాపాన్ని కోరుకున్నాడు. తన జీవితంలో మరణాన్ని తనకు తాను నేను ప్రభు మీద వేసుకున్నాడు. దేవా, ఈ రోజున ప్రభునైనా మరి మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో కూడా ఆకానుకున్నటువంటి మనసు, ఆకానుకున్నటువంటి తలంపులు ఒకవేళ ఎవరమైనా మేము కలిగి ఉంటే మమ్మల్ని క్షమించి ఆ తలంపుల నుంచి మేము విడుదల పొంది మీ సన్నిధానంలో నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు దయచేయండి. ఆకానులకు తన కుటుంబాన్నంతటి నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి అయినా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి నైనా మీ కృప చూపించండి. ఇవన్నీ ప్రభునైనా ఈ రోజు నేను ప్రభా ఆకాను యొక్క జీవితంలో ప్రభా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, మరణానికి నేను ప్రభా నైనా లోనయ్యాడు తండ్రి. మా జీవితాలు అటు రీతిగా కాకుండా నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో ప్రభునైనా మేము నిందారైతులుగా ఉండడానికి మాలో ఉన్నటువంటి శరీరాశను, నేత్రాశను, జీవపటంబాన్ని తీసివేసినైనా నీ ప్రేమామృతాన్ని ప్రభునైనా మా జీవితంలో మీరే కుమ్మరించండి. ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి నేను ఇష్టపడినటువంటి గొప్ప దేవుడవు. శపితమైన దాన్ని తీసివేసిన తర్వాత అనేకమైన విజయాలు యెహోషువ ద్వారా ప్రభునైనా మీరు వారికి దయచేశారు. మా జీవితాల్లో కూడా విజయాలు కావాలంటే, మా జీవితాల్లో కూడా మీ విజయాలు పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే కేవలం నీ కృపే మాకు నేను ప్రభా సమాధానము కనుక నేను అట్టి కృపను పొందుకున్నలాగున మా జీవితంలో శపితమైన దానిని శాపమైన దానిని మేము తొలగించుకుంటూ మాలో పాపాన్ని కూడా ప్రభునైనా మేము తొలగించుకుంటూ యథార్థముగా ఈ లోకంలో జీవించే భాగ్యం, నీ బిడ్డలుగా జీవించే భాగ్యం, నీకు సాక్షిగా జీవించే భాగ్యం నీ బిడ్డలను మాకు దయచేదురుగా. కానీ విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. నిత్యము నీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ నాయన ప్రభా నీ బిడ్డల ముందుకు సాగడానికి కృప చూపించండి. ఇవన్నీ పాఠాలు మాకు గుణపాఠాలు తండ్రి. మా జీవితంలో మేము నేర్చుకోదగ్గ గుణపాఠాలు కనుక ఈ పాఠాలను ప్రభునైనా మేము మరి అనుసరిస్తూ ఈ పాఠాలను మేము నేర్చుకుంటూ ముందుకు సాగడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శపితమైన దాన్ని ప్రభునైనా మేము ఎవరూ కూడా మా జీవితాలను, మా శరీరంలోను, మా హృదయాలను, మా గృహాలను ఉంచుకోకుండా ప్రభునైనా
నీ సన్నిధానంలో నిందారీతులుగా ఉండడానికి నేను కృప చూపించమని, కావాలంటే సమస్తం ఇవ్వగలను గొప్ప దేవుడు నీవే. ఇదిగోని ప్రభు, ఆకాను అనుకున్నాడు నేను చేసింది ఎవరికి కూడా తెలియదు అనుకున్నాడు. ఆకాను అనుకున్నాడు నేను ఒంటరిగా చేశాను, నేను దాసుకుని చేశాను, నేను చేసింది ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడికి తెలుసు అనే విషయం ఆకాను మర్చిపోయాడు. తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభా, మేము చీకటిలో చేస్తున్న తప్పులు కానీ, తెలియకుండా చేస్తున్న పొరపాట్లు కానీ సమస్తం ఎరిగిన దేవుడు నీవే, మాకు తీర్పు తీర్చగలిగిన గొప్ప యేసయ్యవు నీవే. కనుక నేను ప్రభా, తీర్పులో ప్రభునైనా మేము పడకుండా, నైనా నీలో శిక్షకు మేము గురి కాకుండా ప్రభా, నిజాయితీగా నీతిగా ఈ లోకంలో జీవిస్తూ మీ మేలును పొందుకునేటువంటి భాగ్యాన్ని నీ బిడ్డలను మాకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాత్రను చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.